ఎంత కంగారు పడిపోయారా ఎంప్లాయీస్ పాపం. ఒక నెల మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఏదైనా టెస్టింగ్ భలే చేశారా, బాగా చేశారు. అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అదిగో చూడు, అందులో ఒక ట్రైనీ ఉన్నాడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ఒక కన్సల్టెంట్ ఉన్నాడు, ఒక లీడ్ ఉన్నాడు, ఒక మేనేజర్ ఉన్నాడు. ప్రతి ఓడ దందాపన ఒక్కటే. దేవుడా, వచ్చే అప్రైజల్లో మంచి హైక్ అయినా రావాలి, లేదా ప్రమోషన్ అయినా రావాలి. అవన్నీ చూసి నటనలు అనుకుంటానే, అవి నటనలు కాదా. బేసికలీ మన టీమోళ్ళు చాలా మంచోళ్ళురా. మన టీమోడు అంటేనే మంచోడా. ఏమి ఇచ్చానో నేను మీకు? హైకులు ఇచ్చానా, ప్రమోషన్లు ఇచ్చానా? చేరొక టీంని ఇచ్చి పని చేస్తూ చేయించరా అని చెప్పిన. అయినా ఒక ఆటోమేషన్కి ఇక ఏమి ఇవ్వగలరా మీరు క్లయింట్కి? బగ్స్ లేని ఒక క్వాలిటీ అప్లికేషన్ తప్ప. దానికి మించింది ఏదైనా ఉందేంట్రా? ఇదిగో నువ్వు 4.1 చూసుకో, నువ్వు 4.0 చూసుకో. ఈ ప్రాజెక్ట్స్కి నేను మేనేజర్ని. నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఎవరు ఎక్కడికి వెళ్తారో మనకే తెలీదు. అందుకే ఇచ్చిన టాస్క్లన్నింటినీ ఆన్ టైంలో కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. ఆ భగవంతుని మన కోసం ఏం కోరుకోవాల్సిన అవసరం లేదురా. అలా కోరుకోవాల్సి వస్తే అన్ని మాడ్యూల్స్ నాలెడ్జ్ ఫుల్గా ఉండాలని కోరుకోవాలిరా. భగవంతుడా, నిజాయితీగా వర్క్ చేసే ఏ ఒక్కరికి మంచి హైక్, దూరం చేయకు తండ్రి, మంచి హైక్ నుంచి దూరం చేయకు అంతే.